బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. చార్మినార్ గుల్జర్ హౌస్ లో భారీ అగ్ని ప్రమాద ఘటనపై డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అగ్ని ప్రమాద స్థలాన్ని బట్టి పరిశీలించారు. అధికారులతో మాట్లాడి ప్రమాదానికి గల కారణాలు తెలుసుకున్నారు. మృతుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం తరపున ప్రగాఢ సానుభూతి తెలిపారు. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ప్రమాదం జరిగినట్లు ప్రాథమికంగా వెల్లడైందని చెప్పారు. బాధిత కుటుంబాలకు 5 లక్షల ఎక్స్ గ్రేసియా ప్రకటించామని వెల్లడించారు. ఉస్మానియా ఆసుపత్రిలో 17 మృతదేహాలకు పోస్టుమార్టం పూర్తి చేసిందన్నారు. అగ్ని ప్రమాదంపై ఇప్పటికే పలుమార్లు సమీక్షలు జరిపామన్నారు. బాధితులకు డిఆర్డీఓ ఆసుపత్రిలో చికిత్స జరుగుతుందని స్పష్టం చేశారు. హైదరాబాద్ లోని పాత బస్తీ మీర్ చౌక్ లో జరిగిన భారీ అగ్ని ప్రమాదం మరింత విషాదాన్ని నింపింది. సహాయక చర్యలు కొనసాగుతుండగా ఈ దుర్ఘటనలో మృతి చెందిన వారి సంఖ్య 17కు చేరుకుంది. మృతుల్లో 8 మంది చిన్నపిల్లలు ఉండడం హృదయాలను కలిచివేస్తోంది. మృతదేహాలకు పోస్టుమార్టం కొనసాగుతోంది. ఇవాళ ఆదివారం కావడంతో మార్చరీ సిబ్బంది లేకపోవడంతో అత్యవసరంగా వారిని పిలిపించారు. ఇక ఉస్మానియాలో ఎప్పటికప్పుడు పరిస్థితిని మంత్రులు దామోదరం రాజనరసింహతో బట్టి విక్రమార్క అక్కడే ఉండి పరిశీలిస్తున్నారు. మృతి చెందిన చిన్నారుల్లో 1.5 సంవత్సరం వయసున్న ఒకరు, 7 ఏళ్ల వయసున్న మరొకరు ఉన్నారు. మిగిలిన 6 పిల్లలు 4 సంవత్సరాల లోపు వారే కావడం ఈ దుర్ఘటన తీవ్రతను తెలియజేస్తోంది. అంతేకాకుండా ఈ ప్రమాదంలో 4 వృద్ధులు, 5 30 నుంచి 40 సంవత్సరాల మధ్య వయసున్న వారు కూడా ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన ఒకేసారి 4 కుటుంబాల్లో తీరని విషాదాన్ని నింపింది. ఇప్పటికే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, మంత్రి పొన్నం ప్రభాకర్, నగర మేయర్ విజయలక్ష్మి, సిపి సివి ఆనంద్, ఫైర్ డీజీ నాగిరెడ్డి, ఎంపీలు, పలువురు ఎమ్మెల్యేలు ఘటనా స్థలానికి వెళ్లారు. ప్రమాద బాధితులతో మాట్లాడారు. మృతుల కుటుంబ సభ్యులకు సంతాపం తెలిపారు. బాధిత కుటుంబాలకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అండగా ఉన్నాయని భరోసా ఇచ్చారు. ఈ ప్రమాదంపై ప్రధాని మోదీ, ఏపీ సీఎం చంద్రబాబు సంతాపం ప్రకటించారు. మృతుల కుటుంబాలకు ఎక్స్ గ్రేసియా ప్రకటించారు. అయితే ఈ ప్రమాద ఘటనపై కన్నీరు తెప్పించే సమాచారం వెలుగులోకి వచ్చింది. మృతులు ఇటీవల తమ చుట్టాల ఇంటికి బెంగాల్ నుంచి వచ్చినట్లు తెలుస్తోంది. ఈ అగ్ని ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారిలో అత్యధికంగా బెంగాల్ వాసులు ఉన్నట్లు సమాచారం అందుతుంది. కాగా ప్రమాదం జరిగిన భవనం గ్రౌండ్ ఫ్లోర్ షాపు ఉంది. వారి నివాసం మొదటి అంతస్తులో ఉంది. కింద షాపుల వద్ద ఉన్న ఏసీ కంప్రెసర్ పేలడంతో విషవాయువులతో పాటు దట్టమైన పొగ, మంటలు వ్యాప్తి చెందాయి. దీంతో మంటల్లో చిక్కుకున్న వారంతా అస్వస్థతకు గురయ్యారు. ముఖ్యంగా 3 ఊపిరాడకపోవడంతో స్పాట్లోనే ప్రాణాలు కోల్పోయారు. అలాగే మిగిలిన 14 మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. మృతుల్లో 4 మహిళలు, 4 చిన్నారులతో పాటు మిగిలిన వారు పురుషులు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. Information around 6:15 and immediately police department and fire tenders have rushed and they have extinguished the fire. So far 17 people they were shifted. Most of them were in unconscious state. And as of now, the report is that 8 of them were brought dead in the hospital. And our team is there in all the hospital and OGH also. This area, it's a jewelry shop area and family members, they have requested to seal it off. So we are sealing it off. The fire department had also made a pathway through the staircase upstairs to rescue the family members.
That area also we are sealing off. So it is requested that the entire public also cooperate. We are sealing off the area, and all the claims and counter claims on the property inside will be verified in front of the magistrate, and case will be booked and necessary action will be taken. And whatever is the update, we'll keep on briefing them. As of now, the DFO and the fire due to short. మార్నింగ్ 6:30 ఇక్కడ ఇది కృష్ణ జ్యువెలర్స్ లోపల ఇది ఒక ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. యాజ్ పర్ ప్రిలిమినరీ సోర్స్ ఇది ఒక షార్ట్ సర్క్యూట్తో ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. సో దాంట్లో కింద కొన్ని షాప్స్లు ఉన్నాయి, పైన ఇల్లు ఉంది. సో ఇది బికాజ్ ఆఫ్ ఫైర్ ఇది చాలా ఫాగ్ పైన వెళ్ళింది. సో బికాజ్ ఆఫ్ దాట్ కొన్ని సఫోకేషన్ అయింది. సో పీపుల్ హ్యావ్ బీన్, ఫైర్ డిపార్ట్మెంట్ వచ్చింది. దే ఆర్ ట్రయింగ్ టు completely remove the fire. Still కొన్ని some smoke, fog is there. So that is being removed, some smoke. So that is also being taken care. So total ఇప్పటి వరకు ఇన్ఫర్మేషన్ ప్రకారం 17 people, దాంట్లో కొన్ని పిల్లలు కూడా ఉన్నాయి, ఫీమేల్ కూడా ఉన్నాయి. సో 17 people హాస్పిటల్కి షిఫ్టింగ్ జరిగింది. సో 17 peopleలో సో ఫార్ as per our information available, 8 people have been seem to have died, and they were shifted to Yashoda Hospital. So doctors have declared them dead. So they have been shifted to Osmania mortuary. For others, we are gathering the information, and as far as complete information is available, DCP South Zone will brief you, or some senior officer will brief you. There is no need for any kind of misinformation. So as per information available so far, 8 people have died, 17 have been shifted to the various hospitals, and further information will follow. As far as fire is concerned, fire is completely controlled. Little bit smoke is there, that also being controlled. Police has taken all safety measures so that access to this site of fire has been controlled. Officers are posted. రంగారెడ్డి జిల్లా మైలార్ దేవుపల్లిలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. 3 అంతస్తుల భవనంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో ఇంట్లో ఉన్న వాళ్లంతా పైన టెర్రస్ మీదకు పరుగులు తీశారు. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పేశారు. షార్ట్ సర్క్యూట్ వల్లే ఈ అగ్ని ప్రమాదం చోటు చేసుకుందని ఫైర్ సిబ్బంది తెలిపారు. కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి కొలువుదీరిన తిరుమలలో భక్తుల రద్దీ అనూహ్యంగా పెరిగింది. వీకెండ్ కావడంతో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో తిరుమలగిరులు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. మొత్తం 31 కంపార్ట్మెంట్లు భక్తులతో నిండిపోయి కృష్ణతేజ గెస్ట్ హౌస్ వరకు క్యూ లైన్లో నిలబడ్డారు. టోకెన్లు లేని భక్తులకు 24 గంటల్లో సర్వదర్శనం అవుతుందని అధికారులు వెల్లడించారు. స్వామివారిని 87,347 మంది భక్తులు దర్శించుకోగా 39,490 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల వల్ల హుండీకి 3.13 కోట్ల ఆదాయం వచ్చిందన్నారు.
విజయనగరం జిల్లా వెంకటరమణపేటలో ఓ మహిళ కిడ్నాప్ కలకలం రేపింది. బహిర్భూమికి తన కూతురుతో కలిసి వెళ్లిన మహిళను దుండగులు ఎత్తుకెళ్లారు. దీంతో బాధిత కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మధ్యాహ్నం అయ్యేసరికి గ్రామ సమీపంలో ఉన్న నెలబావిలో మహిళ శవమై తేలింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. వెంకటరామపేట గ్రామానికి చెందినటువంటి ఎర్రాప్రగడ హరీష్ అనే అబ్బాయి వాళ్ళ అమ్మ చిన్న కంప్లైంట్ ఇచ్చారు. ఆ కంప్లైంట్ విషయాలు ఏంటంటే వాళ్ళ అమ్మ వాళ్ళ చెల్లి బెడ్రూమ్ కోసం రాత్రి వెళ్ళి తిరిగి వచ్చే సమయంలో వాళ్ళ చెల్లిని ఎవరో కొట్టారని వాళ్ళ అమ్మగారిని ఆటోలో వచ్చి కిడ్నాప్ చేసి తీసుకువెళ్ళిపోయారని చెప్పిందట. ఆ విషయం మీద హరీష్ అనే అబ్బాయి చుట్టుపక్కల వాళ్ళ బంధువులతో ఫ్రెండ్స్ తోటి ఎక్కడ ఎటువంటి క్లూ లభించలేదు. దాని మీద ఈరోజు ఉదయం పోలీస్ స్టేషన్కి వచ్చి వాళ్ళ అమ్మగారిని ఎవరో కిడ్నాప్ చేసినట్లు మన కంప్లైంట్గా కేసు రిజిస్టర్ చేయమన్నది. ఆ కేసు ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఈరోజు వెంకటరామపేట గ్రామం వెళ్ళి నేరస్థలం పరిశీలించగా అక్కడ ఉన్నటువంటి రక్తం మడుగులు చూస్తుంటూ పరిశీలించి తద్వారా ఇన్వెస్టిగేషన్లో భాగంగా ముందుకు వెళ్తుండగా అక్కడి నుంచి 800 మీటర్ల దూరంలో ఒక బావిలో ఒక శవం కనిపించింది. ఆ శవాన్ని బయటకు తీసి వెతికి చూడగా ఆమె ఈ కిడ్నాప్ అయినటువంటి ఎర్రాప్రగడ హరీష్ వాళ్ళ అమ్మ వెంకటలక్ష్మి అని తెలియచ్చింది. ఆ శవాన్ని బయటకు తీసి పంచనామా నిర్వహించడం జరుగుతుంది. తర్వాత ఇన్వెస్టిగేషన్ కొనసాగించి ఈ చర్య కార్యక్రమం పైన చట్టరీత్యా తగు చర్య తీసుకుంటామని తెలియజేయడం. ఆవిడ యాక్చువల్గా మనకి ఇచ్చిన కంప్లైంట్ కిడ్నాప్ అని ఉన్నారు. కిడ్నాప్కి జరిగే కారణాలు వేరుంటాయని చెప్పి ఆ యాంగిల్లో వెళ్ళాం. ఇప్పుడు చనిపోయింది కాబట్టి ఆ యాంగిల్లో వెళ్తే ఇప్పుడు వారితో ఎవరైనా వైరం ఉన్నదో దాని ద్వారా మనకి తెలుసుకోవడం ఈజీ అవుతుంది. ఎందుకంటే పల్లెటూరులో వైరం అనేది చాలా తక్కువ మంది ఉంటుంది. ఆ వైరం ద్వారా మనం ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు అనుకుంటున్నాం. ఇప్పటివరకు అయితే ఎటువంటి క్లూ లేదు. మేము పక్కా ఇన్వెస్టిగేషన్లో అరెస్ట్ చేస్తాం.